తొలి వేదకాలం మనకు దాదాపు సింధు లోయ నాగరికత తర్వాత బీసీ 1500 నుండి 500 సంవత్సరాలు అంటే 1000 వరకు పరిపాలించారు వీళ్ళు. సింధు లోయ నాగరికత తీశాక సప్త సింధు ప్రాంతంలో పరిపాలించారు మనకు తొలి ఆర్యులు. వీరు యాక్చువల్గా విదేశాల్లో పుట్టేసి ఇండియాకు వచ్చినటువంటి వారిగా విదేశీయులుగా పరిగణిస్తారు. వీళ్ళు నార్డిక్ అనేటువంటి తెగకు చెందినటువంటి వాళ్ళు. వీరు నార్డిక్ అనే తెగకు చెందినవారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నార్డిక్ అనేటువంటి తెగకు చెందినవారు. ఆర్య అంటే అర్థం ఏంటంటే శ్రేష్ఠుడు అని అర్థం. ఆర్య అనగా శ్రేష్ఠుడు అని అర్థం. శ్రేష్ఠుడు అని అర్థం. ఆర్యులు అంటే శ్రేష్ఠులు అని అర్థం. నార్డిక్ అనేటువంటి తెగకు చెందిన వాళ్ళు. వీరు సింధులో నాగరికతలో ఉన్నటువంటి సింధు ప్రజల్ని తొలగించి వీళ్ళు వచ్చారు అని మనకు తెలుస్తుంది. మన వేల ప్రకారం తెలుస్తుంది. ఆ తర్వాత వీళ్ళు అంటే ఈ తొలి ఆర్యులు మనకి సప్త సింధు వ్యవస్థ అంటే ఆర్యావర్తనం అని కూడా అంటారు. ఆర్యావర్తనం సప్త సింధు వ్యవస్థలో పరిపాలించారు. సప్త సింధు వ్యవస్థలో పరిపాలించడం అంటే ఏంటి? ఇది సింధు నది, తర్వాత ఈ సింధు నది ఇక్కడ ఒకప్పుడు సరస్వతి, తర్వాత సింధు నది యొక్క జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అనేటువంటి ఉపనదులు, మొత్తం 7 నదులు. సింధు నది యొక్క సంబంధించినటువంటి నదులన్నీ కలిపి సప్త సింధు వ్యవస్థలో పరిపాలించారని తెలుస్తుంది. ఆ సప్త సింధు నదులు ఒకప్పుడు ప్రస్తుతం పిలిచే పేరు ఆర్యులు పిలిచిన పేరు ప్రస్తుతం పిలిచే పేరు కనుక చూసుకున్నట్టయితే సప్త సింధు వ్యవస్థలో ఒకటి ఇండస్ అనేటువంటిది, మనం ఫస్ట్ ఇండస్ అంటాం. రెండోది సరస్వతి, మూడవది సింధు నది యొక్క అంటే ఇండస్ నది యొక్క ఉపనదులు జీలం, తర్వాత చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. అంటే ఇండస్ నదిని ఆర్యులు ఏమని పిలిచారు? ఆర్యులు పిలిచినటువంటి పేరు, ప్రస్తుతం పిలిచే పేర్లు ఇవి. ఇండస్ని సింధు అన్నారు, సరస్వతిని సురేసుతి అని అన్నారు, జీలంని వితస్తా అన్నారు, చీనాబ్ని అసిగ్ని అన్నారు, రావిని పరుషిని అన్నారు, బియాస్ని విపస అన్నారు, సట్లెజ్ని సతుద్రి అన్నారు. గుర్తుపెట్టుకోవాలి, సట్లెజ్ని సతుద్రి అన్నారు. సో ఇండస్ని సింధు అంటారని, సరస్వతిని సురేసుతి అంటారని మీకు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఈజీగా నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ సట్లెజ్, ఈ మిగతా 5లో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కొంచెం జాగ్రత్తగా చెప్తున్నాను. సట్లెజ్లో సా ఉంది, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. బియాస్లో విపాస, ఇది దగ్గరలో ఉంది. రావిలో మాత్రమే రా ఉంది, పరుషునిలో మాత్రమే రా ఉంది. జీలం, చీనాబ్లో మాత్రం మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు ఆర్యులు సప్త సింధు వ్యవస్థ ఆర్యావర్తనంలో పరిపాలించారు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా సప్త సింధు నదీ వ్యవస్థలో పరిపాలించినటువంటి ఆర్యుల పరిపాలన ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న ప్రాంతాలుగా ఉన్నటువంటి వాటిని విస్ల్ అని అనేవాడు. ఈ విస్ల సముదాయాన్ని జనా అని అనేవాడు. ఈ జనా అనేటువంటి ప్రాంతాన్ని రాజన్ పరిపాలించేవాడు. గుర్తుపెట్టుకోండి, మనకు జన అడ్మినిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్టయితే జనాను రాజన్ పరిపాలించేవాడు. జనాలు విస్ అనేటువంటి ప్రాంతాలుగా విడిపోయేవి. విస్ను విస్పతి లేదా తెగ నాయకులు అంటారు. తెగ నాయకుడు, ఆ తెగకు సంబంధించినటువంటి నాయకుడు పరిపాలించేవాళ్ళు. ఆ తర్వాత విస్లు గ్రామంగా విభజన చెందేది. గ్రామణి అనేటువంటి వాడు పరిపాలించేవాడు. గుర్తుపెట్టుకోండి, గ్రామణి అనేటువంటిది అనేక వంశాల వరకు కూడా ఇదే చలామణి అవుతుంది. ఆ తర్వాత
గ్రామం కుటుంబంగా డివైడ్ అవుతుంది. అంటే ఈ కుటుంబాన్ని కులాప అంటారు. జనాను రాజన్, విష్ణు విస్పతి, గ్రామాన్ని గ్రామణి. గ్రామాలు కొన్ని కుటుంబాలు కలిస్తే గ్రామం, కొన్ని గ్రామాలు కలిస్తే విసులు కలిస్తే జన. ఈ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉండేది. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. అయితే ఈ రాజన్ మనకు ముఖ్యంగా ఈ జన గ్రామం ఇవి పరిపాలించేది. వీరి కింద కూడా కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు రాజన్ కింద. ఎవరు అంటే పురోహితుడు అని ఉండేవారు. రాజన్ కింది భాగంలో పరిపాలించేవారు పురోహితుడు. పురోహితుడు అంటే రాజ్యం బాగుండాలని ప్రార్థనలు చేసేటువంటి వాడు. అంతేగా, పురోహితుడు అంటే ఆ రాజ్యం బాగుండాలి, రాజు బాగుండాలి, ప్రజలు బాగుండాలని చేసే మంచి ఆకాంక్ష కోరుకునేటువంటి వాడు పురోహితుడు. కాబట్టి పురోహితుడు ప్రార్థనలు చేయువాడు. సేనాపతి అని ఉండేవాడు. ఈ సేనాపతి సేనాని అంటే సైన్యాధిపతి అన్నమాట. ఆ తర్వాత పురపతి అంటే కోట రక్షకుడు అని చెప్పొచ్చు. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా నేర్చుకోవాలి మనం. ఎందుకంటే దీంట్లో ఏ విధంగా పురపతి, కోట రక్షకుడు, సేనాపతి, సైన్యాధిపతి, పురోహితుడు, ఇది పెద్దగా గుర్తు లేకపోయినా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనకు గుర్తుకుంటాయి. ఆ తర్వాత మనకు స్పాస, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఎగ్జామ్స్లో ఇలాంటి వర్డ్స్ అడగడానికి అవకాశం ఉంది. స్పాస అంటే ఇక్కడ స్పై అన్నమాట, అంటే గూఢచారిని స్పై అంటారు, స్పాస అంటారు. ఆ తర్వాత మధ్యమాసి అంటే తగాదాలు పరిష్కరించేవాడు. వ్రజపతి అని ఉండేవాడు. ఇలాంటివి కూడా చాలా అడిగే అవకాశం ఉంది. వ్రజపతి అంటే పచ్చిక బయళ్ళు పర్యవేక్షించువాడు. ఆ తర్వాత ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈ స్పాస కానీ, మధ్యమాసి కానీ, వ్రజపతి కానీ. తర్వాత జీవగృభ అని ఉండేవాడు. పోలీస్ ఆఫీసర్. ఆ రోజు కాలంలో ఉన్నటువంటి రక్షక భట అధికారిని పోలీస్ ఆఫీసర్ లేదా రక్షక భట ఆఫీసర్. అప్పుడు కాలంలో పోలీస్ ఆఫీసర్ అంటే రక్షక భటులు, జనాల్ని రక్షించేవాళ్ళు అనేటువంటి, లా అండ్ ఆర్డర్ చూసుకునేవాళ్ళు. జీవగృభ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇక్కడ అంటే మొదటి ప్లేస్లో జన ఉంటే తర్వాత గ్రామ, ఆ తర్వాత కుటుంబం, ఆ తర్వాత పురోహితుడు, సేనాపతి, పురపతి, స్పాస, మధ్యమాసి, తర్వాత వ్రజపతి, జీవగృభ. ఇవన్నీ కూడా ఇదంతా అడ్మినిస్ట్రేషన్లో భాగం, అంటే పరిపాలనలో ఉన్నటువంటి ఇది భాగం అని చెప్పొచ్చు. ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. జాగ్రత్తగా నేర్చుకున్నప్పుడు కంపల్సరీ మనకి ఇందులో నుంచి బిట్స్ రావడానికి అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇది అడ్మినిస్ట్రేషన్లో భాగం, నేర్చుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, జీవగృభ తర్వాత మనకి ఇంకా ఇద్దరు ఉంటారు. సంగ్రహితి అని కూడా ఉంటాడు. సంగ్రహితి అంటే ఈ సంగ్రహితి కోశాధికారి, అంటే రాజు దగ్గర ఉన్నటువంటి కోశాధికారి, డబ్బులు రెవెన్యూకి సంబంధించినటువంటి వాడు. అలాగే భాగదూషు అంటే పన్నులు వసూలు చేయువాడు. ఇవి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది అంతా అడ్మినిస్ట్రేషన్లో భాగం అన్నమాట. దీని తర్వాత మనం సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ కింద సాంఘిక పరిస్థితులు, అంతేకాకుండా రాజన్ నిర్వహించేటువంటి సమావేశాలు ఏమేమి ఉన్నాయి అనేది నేర్చుకుందాం. ఆ తర్వాత రాజన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. రాజన్ అన్నాం ఇంతకుముందు. జనాలని పరిపాలించేవాడిని రాజన్ అనేవాడు. రాజన్ను గుర్తుపెట్టుకోండి. రాజన్ మనకు 4 సమావేశాలు నిర్వహించేవాడు. అందులో ఒకటి సభ, రెండవది సమితి, మూడవది విధాత, నాలుగవది గణ. సభ అంటే కుటుంబ పెద్దలు. ఇంతకుముందు చెప్పాం, కుటుంబాలు కలిసి గ్రామాలు అవుతాయని చెప్పాం కదా, అంటే కుటుంబ పెద్దలు. తెగ నాయకులు అంటే సమితిలో ఉన్నటువంటి పెద్దలు, తెగ నాయకులు. స్త్రీలు,
ప్రజలు పాల్గొనే సభ. ప్రజలు పాల్గొనేది సభ, సమావేశం. సమితి అంటే తెగ నాయకులు మాత్రమే, అంటే తెగ నాయకులు, కేవలం తెగ నాయకులకు మాత్రమే, ఎక్స్క్లూజివ్లీ క్యాబినెట్ మినిస్టర్స్ అని ఉంటుంది. ఇది తెగ నాయకులకు నిర్వహించే సమావేశం. విధాత అంటే స్త్రీలు ఎక్కువగా పాల్గొనే సమావేశం. చూడండి, తెగ నాయకులు సమితి అంటారు. ఈ సమితి అందరూ కలిసి, అంటే తెగ నాయకులు అందరూ కలిసి రాజన్ను ఎన్నుకుంటారు. అది మనం కింద రాద్దాం. సభ అంటే అందరూ పాల్గొంటారు, సమితి అంటే తెగ నాయకులు మాత్రమే, స్త్రీలు అంటే స్త్రీలు ఎక్కువ పాల్గొనేది. ముందు ఎగ్జామ్స్లో అడిగారు. గణ అంటే సైన్యం, సైన్యాధిపతులకు, సైన్యాధిపతులకు నిర్వహించు సమావేశం. ఈ విధంగా రాజన్ 4 సమావేశాలు నిర్వహించేది. గుర్తుపెట్టుకొని ఇంతకుముందు చెప్పాం, చాలా ఇంపార్టెంట్ పాయింట్. రాజన్ను ఎవరు ఎన్నుకునేది? రాజన్ను సమితి ఎన్నుకునేవారు. అంటే తెగ నాయకులు అందరూ కలిసి రాజన్ను ఎన్నుకునేవారు అనమాట. రాజన్ను సమితి ఎన్నుకునేవారు. అలాగే ఈ మనకు రాజన్ వసూలు చేయకపోయినా కూడా రాజన్కు ప్రజలు సమర్పించే పన్నులు, ఒకటి భాగా అని ఉండేది, రెండవది బలి అనేటువంటి పన్ను. ఈ రెండు పన్నులు రాజన్కు ప్రజలు సమర్పించే పన్నులు. మొదటిది భాగా, గుర్తుపెట్టుకోండి. రెండవది బలి. ఇవి రాజన్ వసూలు చేసేవి కాదు, రాజన్కు ప్రజలు సమర్పించే పన్నులు. భాగా ప్రజల రక్షణ కోసం ప్రజలు చెల్లించే పన్ను. ప్రజల రక్షణ కోసం ప్రజలు చెల్లించే పన్ను. ప్రజలు వాళ్ళంతా వాళ్ళే చెల్లించే పన్ను. బలి అనేటువంటిది స్వచ్ఛందంగా కానుకల రూపంలో చెల్లించే పన్ను. ఈ విధంగా మనకు రాజన్ కాలంలో అడ్మినిస్ట్రేషన్ ఉండేదన్నమాట. చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ రాజన్ కాలంలో యుద్ధాలు జరిగాయి. అయితే ఈ ఆర్యుల కాలంలో యుద్ధాలు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి యుద్ధం దశరాజగణ యుద్ధం అని జరిగింది. ఆ దశరాజగణ యుద్ధం చాలా ఇంపార్టెంట్. చాలా దేని గురించి నేను చెప్తాను. అంటే ఈ కాలం అంతా కూడా మనకు పెద్ద పెద్ద మహర్షులు నివసించినటువంటి ప్రాంతం కాబట్టి దశరాజగణ యుద్ధం అనేటువంటిది ఇద్దరి మధ్యన జరిగినటువంటిది, 2 కూటముల మధ్యన జరిగినటువంటిది. భరత్ తెగ అని వర్సెస్ తర్వాత 10 మంది రాజులకు మధ్య జరిగినటువంటిది. ఈ భరత్ తెగను సపోర్ట్ చేసినటువంటి వాడు వశిష్ఠుడు. ఈ 10 మంది రాజులను సపోర్ట్ చేసినటువంటి వాడు విశ్వామిత్రుడు. వీరి మధ్యన జరిగినటువంటి యుద్ధాన్నే ఏమంటారు? దశరాజగణ యుద్ధం అంటారు. గుర్తుపెట్టుకోండి, భరత్ తెగ మరియు 10 రాజుల మందికి మధ్యన జరిగినటువంటి యుద్ధాన్ని దశరాజగణ యుద్ధం అంటారు. భరత్ అనేటువంటి తెగకి సపోర్ట్ చేసినటువంటి అంటే అడ్వైజెస్ ఇచ్చినటువంటి వాడు వశిష్ఠుడు. ఈ 10 మంది రాజులను సపోర్ట్ చేసినటువంటి వాడు విశ్వామిత్రుడు. ఈ యుద్ధంలో భరత్ తెగ గెలిచి 10 రాజులు ఓడిపోయారు. ఈ 10 రాజుల కూటమి ఈ యుద్ధంలో చాలా ఇంపార్టెంట్. 10 రాజుల కూటమి యుద్ధంలో ఓడిపోయింది. ఈ యుద్ధం గురించి ఋగ్వేదంలో 7వ మండలంలో చెప్పబడింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ యుద్ధం గురించి ఋగ్వేదంలో 7వ మండలం
7వ మండలంలో చెప్పబడింది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా మనకి అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాక సాంఘిక పరిస్థితులు, ఆర్యుల కాలంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులను మనం చూద్దాం. ఇప్పుడు ఆర్యుల కాలంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి సాంఘిక పరిస్థితుల గురించి మనం చూద్దాం. ఈ సాంఘిక పరిస్థితులు ఆ కాలంలో ఇంతకుముందే చెప్పినట్టు స్త్రీలకు సమానమైన విలువ ఇచ్చేవారు. గార్గి, మైత్రి, లోపాముద్ర అనువారు ప్రముఖ స్త్రీలు. అంతేకాకుండా వీరి కాలంలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, బాల్య వివాహాలు, సతీ సహగమనం అప్పటిలోనే రద్దు చేయబడ్డాయి. ఎంత చాలా జాగ్రత్తగా ఆలోచించారు వాళ్ళు. ఆ టైంలో ఇబ్బంది లేకుండా బాల్య వివాహాలు, తొలి ఆర్యుల కాలంలో ఇది చాలా ఇంపార్టెంట్. బాల్య వివాహాలు, సతీ సహగమనం రద్దు చేశారు. అంతేకాకుండా విడోస్ రీమ్యారేజెస్ అంటే వితంతు పునర్వివాహాలు చేశారు. ఆ వివాహాలను నిగమ అన్నారు. అంటే సపోజ్ ఒక ఆడపిల్ల భర్త చనిపోతే తక్కువ ఆడపిల్లకు తక్కువ ఏజ్లో భర్త చనిపోతే ఆ వితంతువుకు మళ్ళీ పునర్వివాహం చేశారు. ఆ వివాహాన్ని నిగమ అన్నారు. చాలా జాగ్రత్తగా ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వితంతు పునర్వివాహాలు చేశారు. వీటిని నిగమ అని అన్నారు. వితంతు పునర్వివాహాలు చేశారు, వీటిని నిగమ అని అన్నారు. చాలా జాగ్రత్తగా, ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ వీరి కాలంలో ముఖ్య వృత్తి ఇది చాలా ఇంపార్టెంట్. ముఖ్య వృత్తి ఏంటంటే వ్యవసాయం కాదు, సింధు ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. వీరి యొక్క ముఖ్య వృత్తి పశుపోషణ. ఏంటి? పశుపోషణ. అయితే మరి ఎక్కువ మంది పశువులు ఉంటే, ఎవరికి ఎక్కువ పశువులు ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు అనమాట. పశువుల కోసం యుద్ధాలు జరిగేటి అనమాట. అందుకోసమని ముఖ్య వృత్తి ఏంటి? పశుపోషణ. రెండవ వృత్తి ఏంటి? వ్యవసాయం. వ్యవసాయంలో భాగంగా చెప్పాం కదా, వీళ్ళు కూడా ఖరీఫ్లో భాగంగా వరి, పత్తి, తర్వాత రబీ పంటలో భాగంగా బార్లీ, గోధుమలను పండించేవాళ్ళు. వారు దాదాపు ఏం పండించారు, వీళ్ళు కూడా అదే పండించారు అని చెప్పవచ్చు. ఖరీఫ్, రబీ పంటలో భాగంగా వ్యవసాయంలో పండించారు. ముఖ్య వృత్తి, రెండవ వృత్తి. నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళ యొక్క ముఖ్య వృత్తి పశుపోషణ. ఎక్కువ పశువులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళని గోమతి అంటారు. ఎక్కువ పశువులు కలిగిన వారిని, ఎవరి దగ్గర అయితే ఎక్కువ పశువులు ఉంటాయో వాళ్ళను, ఎక్కువ పశువులు కలిగిన వారిని ఏమంటారు? గోమతి అంటారు. గోమతి అందరూ. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే వీరు జనపదాల కోసం కాకుండా ఎక్కువగా పశువుల కోసం యుద్ధాలు చేసేవాళ్ళు. ఆ యుద్ధాలను గవిస్తి లేదా గవస్తవాన్ అంటారు. వీరు జనపదాల కోసం కాకుండా, చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి, జనపదాల కోసం కాకుండా పశువుల కోసం యుద్ధాలు చేసేవారు. ఈ యుద్ధాలను గవిస్తి లేదా గవస్తవాన్ అని అందరూ. గవిస్తి లేదా గవస్తవాన్ అని అందరూ. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే వీరి కాలంలో ఉన్నటువంటి కొన్ని అంటే వస్త్రాలు, ఆభరణాలు చూద్దాం. అంటే వీరు పై భాగంలో ధరించు వస్త్రాలను ఏమంటారు అంటే
అధివస అంటారు. క్రింది భాగంలో ధరించు వస్త్రాలను వస అంటారు. అంటే పై భాగంలో ఇక్కడ ఈ అధివస అనేది ఒక ఉత్తరీయం అంటే టవల్ టైప్ అనమాట. ఆ టవల్ టైప్ దాన్ని స్త్రీలైన పురుషులైనా ఇలా కప్పుకొని కింద ఇలా చుట్టుకునేవాళ్ళు. కింది భాగంలో ధరించే వస్త్రాలను మాత్రం అధివస. ఇది పై భాగంలో ధరించే వస్త్రాలను ఆ పై భాగంలో ధరించే వస్త్రాలను అధివస. కింది భాగంలో ఇలా లుంగిలాగా కట్టుకునేవాళ్ళు, దాన్ని వస అని అనేవారు. లో దుస్తులను అంటే లోపలి భాగంలో ధరించే వస్త్రాలను ఏమంటారంటే నివి అని అనేవారు. బంగారు ఆభరణాలు కూడా ధరించేవారు. వారు ధరించే బంగారు ఆభరణములను ఏమంటారంటే నిష్కా అని అనేవారు. ఇది మనకు వారి కాలంలో ఉపయోగించినటువంటి ముఖ్యమైనటువంటి ఈ భాగాలు, వ్యవసాయం, వారి యొక్క సాంఘిక పరిస్థితులు. మరి వారు ఎవరిని, అంతేకాకుండా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. వీరు భూమిని సీత అనేవారు. ఏమనేవారు? సీత అనేవారు. భూమిని దున్నే నాగలిని ఏమంటారంటే సిరా లేదా లంగాల్ అని అనేవారు. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. వీరి యొక్క ఆరాధించే దైవాలు ఎవరంటే ముఖ్యంగా ఫస్ట్ మనకు ఇంద్రుడు, వీరి యొక్క ఆర్యుల యొక్క ముఖ్య దేవుడు రెండవ ప్రిఫరెన్స్ ఎవరికంటే అగ్ని, మూడవ ప్రిఫరెన్స్ వరుణుడు. ఇంద్రుడు గురించి ఋగ్వేదంలో 250 సార్లు చెప్పబడింది. ఎన్నిసార్లు? 250 సార్లు చెప్పబడింది. అలాగే ఇంద్రుడికి ఉన్నటువంటి బిరుదు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రుడికి ఉన్నటువంటి బిరుదు పురంధరుడు. ఎందుకంటే పురములను నాశనం చేశాడు కాబట్టి, పురాలన్నిటి నాశనం చేసి మళ్ళీ ఆక్యుపై చేసుకున్నాడు కాబట్టి. అగ్ని గురించి ఋగ్వేదంలో 200 సార్లు చెప్పబడింది. ఎన్నిసార్లు చెప్పబడింది? 200 సార్లు. బిరుదు హవ్యవాహనుడు అంటారు. మనకు వరుణుడికి ఉన్నటువంటి బిరుదు రిత అంటారు. గుర్తుపెట్టుకోండి, బిరుదు ఏంటి? ఇక్కడ రిత. ఈ విధంగా వీరి యొక్క ముఖ్య దైవాలు. ఈ విధంగా అతి ఇంపార్టెంట్, ఈ అన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మీరు పర్ఫెక్ట్గా చదువుకొని ఆర్యుల గురించి మనం చదువుకుంటాం. వీరి తర్వాత మలి ఆర్యులు వస్తారు. వారి గురించి చదువుకున్నాక తర్వాత వేద నాగరికత గురించి, కామన్ పాయింట్స్ గురించి మనం చదువుకుంటాం. తొలి ఆర్యుల తర్వాత పరిపాలించినటువంటి వాళ్ళు మలి ఆర్యులు. మలి ఆర్యుల్ని మలివేద కాలం అని కూడా అంటారు. BC 1000 నుండి, అంటే వాళ్ళు 1500 నుండి 1000 వరకు పరిపాలిస్తే వీళ్ళు 1000 నుండి 600 వరకు పరిపాలించారు. అయితే వీరి కాలంలో కొన్ని మార్పులు, అంటే వారు చేసినవి వీరు చేయలేదు, వీరు కొన్ని మార్పులు చేసి పరిపాలించారు. అక్కడ జన అంటే అక్కడ జన అనే పదం ఇక్కడ జన పదంగా మారిపోయింది. అనేటువంటి రాజ్యాన్ని జనపదంగా మార్చారు. రాజన్ రాజాగా మార్చారు. అక్కడ 4 సభలు, అంటే సభా, సమితి, విధాత, గణ సమావేశాలను తొలగించి, అంటే 4 సమావేశాలను రద్దు చేసి రాజు రాజ్యాన్ని, అంటే ఇక్కడ రాజన్ రాజా రాజ్యాన్ని 12 భాగాలుగా విభజించాడు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. 4 భాగాలను తీసేసి, అంటే 4 సమావేశాలను తీసేసి 12 భాగాలుగా విభజించాడు. ఈ 12 భాగాలను ఏమంటారంటే ద్వాదశవర్తిన్ అంటారు. ఏమంటారు? 12 ఏమంటారు? ద్వాదశవర్తిన్ అని విభజించాడు. ఇది చాలా ఇంపార్టెంట్ యొక్క ముఖ్యం. బలి బాగా తీసేసి బాగా ఒక్కటే గట్టిగా పెట్టాడు.
భాగదూషు దీనిని వసూలు చేసేవాడు. ఇంతకుముందు పన్నులను వసూలు చేసేవాడు భాగదూషు అని మనం చెప్పుకున్నాం. అలాగే వీరి కాలంలో ముఖ్యమైనటువంటి ఒక పరివర్తన జరిగింది. ఒక కులం అనేటువంటి దురాచారం వీరి దగ్గరనే పుట్టింది అని చెప్పవచ్చు. ఈరోజు మనం కులం అనేటువంటిది కులం పుట్టడానికి కారణమైనటువంటిది. అంతకుముందు ఎవరైనా పెళ్లి చేసుకునేవాళ్ళు, కానీ ఇక్కడి నుండి వృత్తిపరంగా పెళ్లి చేసుకోవడం, వృత్తిపరంగా అంతర్వివాహ వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి, వృత్తిపరంగా, ఇది చాలా ఇంపార్టెంట్. వృత్తిపరంగా అంతర్వివాహ వ్యవస్థ అంటే వారిలోనే ఎవరి వృత్తిలో వారు వ్యవస్థ దేనికి దారితీసిందంటే కులం పుట్టుకకు దారితీసింది. కులం అనేటువంటిది కులం పుట్టుకకు దారితీసింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. వృత్తిపరంగా అంతర్వివాహ వ్యవస్థ కులం అనేటువంటిది పుట్టడానికి దారితీసింది. ఈ కులం బేస్ చేసుకొని ముఖ్యంగా రెండు రకాల వివాహాలు అమల్లో ఉండేవి. ఇందులో ఈ రెండిటిలో అంటే ఒకటి ఫస్ట్ది ఏంటంటే అనులోమ వివాహం, ప్రతిలోమ వివాహం. అనులోమ వివాహం అంటే ఎక్కువ కులపు అబ్బాయి తక్కువ కులపు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. తక్కువ కులపు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కులపు అబ్బాయి తక్కువ కులపు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ఈ ప్రతిలోమ వివాహం అంటే ఏంటంటే తక్కువ కులపు అబ్బాయి ఎక్కువ కులపు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. అయితే ఆ రోజుల్లో అనులోమ వివాహాన్ని అమల్లో ఉండేది. గుర్తుపెట్టుకోండి, అనులోమ వివాహం మాత్రమే అమల్లో ఉండేది. అంటే అదే ఒప్పుకునేవారు పెద్దవాళ్ళందరూ. అక్కడ ఉన్నటువంటి కుల సమాజపు వాళ్ళంతా కూడా ప్రతిలోమ వివాహాన్ని, అంటే తక్కువ కులపు అబ్బాయి ఎక్కువ కులపు అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడం నచ్చదు, ఎవరికి నచ్చకపోయేది. అనులోమ వివాహానికి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చేవారు. ఇవి కాకుండా అష్ట వివాహాలు అని ఉండేవి. ఇవి ఇక్కడ స్టార్ట్ అయ్యి, అంటే వీరి కాలంలో స్టార్ట్ అయ్యి అష్ట వివాహాలు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ప్రాచీన భారతదేశంలో కూడా ఇవి కంటిన్యూ అయ్యాయి అని చెప్పచ్చు. ఇందులో మనకు అష్ట వివాహాల్లో ఫస్ట్ది దైవ వివాహం. రెండోది బ్రహ్మ వివాహం. మూడవది ఆర్య వివాహం. నాలుగవది ప్రజాపతి వివాహం. ఐదవది గాంధర్వ వివాహం. ఇక్కడికి 4 వివాహాలు ఫస్ట్ చదువుకొని మిగతా 5 వివాహాలు 5 నుండి అక్కడ పైన చూద్దాం. దైవ వివాహం అనగా గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణ అబ్బాయికి అమ్మాయినిచ్చి పెళ్లి చేయుట. బ్రాహ్మణ అబ్బాయికి అమ్మాయినిచ్చి పెళ్లి చేయడాన్ని ఏమంటారంటే దైవ వివాహం అంటారు. బ్రహ్మ వివాహం అనగా ఏంటంటే ఉత్తమ లక్షణాలున్న అబ్బాయికి అమ్మాయినిచ్చి పెళ్లి చేయుట. అంటే గుడ్ క్యారెక్టర్డ్ బాయ్, మంచి లక్షణాలున్న అబ్బాయికి అమ్మాయినిస్తే ఒకవేళ బ్రహ్మ వివాహం అంటారు. బ్రాహ్మణుని ఆ కాలంలో దైవంతో సమానంగా చూశారు కాబట్టి బ్రాహ్మణ అబ్బాయికి అమ్మాయినిస్తే ఏ కులపు అమ్మాయి అయినా సరే, అంటే ఆ రోజుల్లో బ్రాహ్మణులను పిలిచి వాళ్ళతో పూజలు చేయించుకొని ఒకవేళ వాళ్ళకి దక్షిణ ఇచ్చే సాంప్రదాయం, అంటే దక్షిణ ఇచ్చే స్తోమత లేకపోతే అమ్మాయినిచ్చి పెళ్లి చేసేదనమాట. ఈ విధమైనటువంటి సాంప్రదాయాలు ఉండేది గమ్మత్తుగా. తర్వాత ఆర్య వివాహం అంటే అబ్బాయి అమ్మాయి కుటుంబానికి ఎద్దునో గేదెనో ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. అమ్మాయి కుటుంబానికి ఏమిస్తాడు? ఎద్దునో గేదెనో
ఎద్దునో గేదెనో ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా.